కమిషనర్ కి తాళం వేసింది, కలెక్షన్కి వెళ్ళేదంటావా? తీరా ఏంట్రా అది? యాసిడ్. ఓ యాసిడ్ కదా, ఇది కూడా చిన్నదే కదా. బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. అరే బావా, లంచం సొమ్ము డబ్బు కంపు కొట్టేస్తుందిరా. మన డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుందాం పదండ్రా. ఇదేంటి మెట్లు కట్టడం లిఫ్ట్ పెట్టలేదు? డబ్బు స్మెల్ వచ్చేస్తుందిరా. రే గారేజీ ఏసారి చెప్తాను. వెల్కమ్ టు కమిషనర్ బీర్వా. రే భక్తి పాట ఒకటి వేసుకోండి రా. గోవిందా. ఎరా షాక్ అయ్యావా? నీలాగే నేను షాక్ అయ్యాను. ఏసీపీ ఈ ఊర్లో అడుగు పెట్టిన వెంటనే అతనింట్లో దొంగతనం జరిగింది. అది విని షాక్ అయ్యాను. సొమ్ములతో పాటు యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ కూడా మాయమయ్యాయని తెలిసి ఇంకా షాక్ అయ్యాను. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పోలీసు వాళ్ళ డబ్బులతో పాటు స్టార్స్ కూడా మాయమైపోయాయని తెలిసి ఇంకా ఇంకా షాక్ అయ్యాను. నా ఒంటి మీద గాని నా సర్వీస్ లో గాని ఒక్క మచ్చ కూడా లేని నేను 3 నెలలుగా కమిషనర్ లంచగొండి అనిపించుకోవడం కోసం లంచాలు తీసుకుంటున్నట్టు నటించాను. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు మీరు నా ఇంట్లో ఉన్న సొమ్ము కోసం నా యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ మీద చేయి వేస్తారని తెలుసు. వేశారు. దొరికారు నా కొడకలారా. సార్ ఈ బ్యాగ్ లో దొరికాయి సార్. లంచం తీసుకున్న పోలీసులలో సొమ్ములు కొట్టేశావు. సరే, ఇవేం చేసినీరా? నిన్నే. అవి పెట్టుకునే అర్హత లేని పోలీస్ ఆఫీసర్స్ కే వాటితో అవసరమైన సార్. అందుకే వాటిని నేను లేపేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి నువ్వు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీ గురించి అర్హతల గురించి మాట్లాడుతున్నావా? ఊరుకోండి సార్. చిన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో టీ సప్లై చేసే టైం నుంచి ఇప్పటి వరకు మీ డిపార్ట్మెంట్ లో లంచం కోసం గడ్డి తినే వాళ్ళని చాలా మందిని చూశాను సార్. కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అన్ని రకాల పోలీస్ ఆఫీసర్లను చూశాం సార్. ఏ పోలీసు వాడిని చూసావురా? ప్రజల సొమ్ము తిన్న పోలీసు వాళ్ళని చూసావు గాని అదే ప్రజల కోసం ప్రాణాలిచ్చే పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. మిమ్మల్ని కన్న తల్లుల్ని, మీరు కన్న పిల్లల్ని వేలు పట్టుకుని రోడ్డు దాటించిన పోలీసు వాళ్ళని చూసావా నువ్వు? చూడలేదు. కులమతాల గొడవల్లో వాళ్ళు విసురుకున్న రాళ్లలో మొదటి రాయి తగిలి రక్తం కారుతున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. మీరు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజా నాయకుల్ని మళ్లీ మీరే చంపకుండా అడ్డుగోడలా నిలబడ్డ పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. నీకు యాక్సిడెంట్ అయి మీ శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా చెల్లా చెదరైపడుంటే వాటినన్నింటినీ ఏరి పోస్ట్ మార్టం చేసి దాన సంస్కారాలు చేస్తున్న పోలీసు వాడిని చూసావా నువ్వు? చూడలేదు. అయినా నా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు గొప్పతనం గురించి నేను ఇళ్ళకి చెప్పడం ఏంటి? వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించండి. 1 year లోపల ఎవడైనా బయటకు వచ్చాడంటే బెయిల్ మీద వాడిని ఎన్కౌంటర్ చేసి పారాయండి. సార్, వీడికి మన డిపార్ట్మెంట్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది సార్. వాట్? దాన్ని మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించండి. గోగా. ఓకే సార్. Bloody system is going to dogs. I hate it. ఇది కమిషన్ కేసు, బెయిల్ కష్టమే. నిజమేరా? అది మీ అబ్బా అందుకన్నారా దుబ్బి తాగి సంసారము దొంగతనం చేయొద్దు అని. ప్రాంతి అన్నావు దొంగల పట్టలు చూడు. రా
సిటీలో ఉన్న ఏ పోలీసు మన మీద కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి కమిషనర్ సీరియస్ అయ్యాడంట్రా. అయితే అరే మనం ఎవరెవరు పోలీసు ఇళ్లలో దొంగతనాలు చేశాము, అసలు వాళ్ళు ఎవరెవరు, అసలు ఎంతెంత లంచాలు తీసుకున్నారో మొత్తం ఎంక్వైరీ చేస్తానంట. చేస్తే ఏయ్, ఈ కమిషనర్ పెద్ద దుకాణం పెట్టేటట్టున్నాడు రా. ఏయ్, పడుకో. ఏంట్రీ అగరబత్తుల వాసన లోపల చిరాగ్గా? స్వామి నేను కూడా మీ చెంతనే ఉండేదను. వలదు బాలిక, శ్రీకృష్ణ జన్మస్థానమునందు పుణ్యస్త్రీలకు ప్రవేశము లేదు. బావా మొన్న అన్ని టీవీ ఛానల్స్ లోనూ ఏంటి అడ్డంగా పడుకుని ఆడాలతో సేవలు చేసుకున్నా ఆడేనేటీడు? మీ పాద పద్మములకు సేవ చేసుకునే భాగ్యము ఇక నాకు కలగదా స్వామి? పుణ్యస్త్రీ, మీరు వెలుపలకు వచ్చిన ఎడల మిగతా సేవలు మేము చేసుకుందుము. ఆ భాగ్యమును మాకు కల్పించండి, దయచేయండి. రెండు ఇయ్యా అయ్యో నీ కుట్టిరా అనుకోని. ఎవరండి వాళ్ళు? భవానీ ప్రసాద్ గారు మనుషులు. ఎయ్యిరా. రంగా రంగా అటు చూడు. రాయలసీమ రా. ఒరిజినల్ రాయలసీమ రా. మనం సినిమాలో చూద్దాం చూడు, అచ్చం అలాగే ఉన్నారా? చూడండి రా, యాక్షనిస్ట్ లాంటి అలా ఉండాలి. ముసలోడైన కళల పవర్ చూడరా, మేసం చూడరా వాటి. కోర్టులో ఉన్న ప్రతి మగోడు వెనకాల మన మనిషి ఒకని పెట్టండి రా. అనుమానం వస్తే ముసలోడు పక్కన ఎవడో ఉన్నాడు రా. ఒక్క మనిషికి ఎంత సెక్యూరిటీనా? ఎవర్రా అయినా? సూపర్రా బాబు, అచ్చం సినిమాలో చూసినట్టుంది. యాక్షన్ కళ చూడు. యాక్షన్ కళ చూడరా.
ఎవరాది మమ్మల్ని కోర్టు నుంచి ఎత్తుకొచ్చి రాత్రంతా కట్టబడేసింది చంపేస్తా అంటే కోర్టు దగ్గర చూసి ముసలాడు ఇడే కదా ఆడేడు ఏయ్ ఎవరు ఇది రత్తయ్య వాణ్ణి రెడీ చెయ్యి. జరిగితే రాయలసీమ మొత్తం తగలబడిపోతాయి. నాకేమీ జరగలేదు. మీ ఆశీస్సులున్నంత కాలం నాకేమీ జరగదు. వెళ్ళండి. అసలు ఏ ఊరండి ఇది? అక్కడ అంతమంది జనమేంటి? ఆ తుపాకులేంటి? భవానీ ప్రసాద్ అరుపులేంటి? అసలు ఎవరండి భవానీ ప్రసాద్? భవానీ ప్రసాద్ ఎవరండి? ముసలి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అసలు ఇదే ఊరే? ఈ మనుషులంతా ఎవరే? ఆయనెవరే? అచ్చు నాలా ఉన్నాడు. చెప్పవే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పు. ప్రజ్ఞ, ఇదేరా నీ ఊరు? నీ వంశం కూడా ఇదేరా? అది ఆ రక్తం పంచుకునే పుట్టావు. వీళ్ళే